హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి పై టాప్కి హ్యాండ్స్ స్టిచ్ చేసి అలాగే డబుల్ కుట్లు అయితే వేయమని ఒక కస్టమర్ అయితే ఇచ్చారండి. ఈ టాప్కి హ్యాండ్స్ మరీ పొట్టిగా అయితే వచ్చాయండి. టాప్ కొంచెం పొడవుగా ఉందంట. ఒక హ్యాండ్స్ పొడవు మందం కట్ చేసి హ్యాండ్స్ జాయింట్ వేసి కుట్టమనేసి అయితే ఇచ్చారండి. సరే అనేసి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఇలా నేను కట్ చేసుకున్నానండి. అలాగే దీనికి బొందులు అయితే వచ్చాయండి. ఆ బొందులు కూడా ఇప్పేయమన్నారు. అవేమీ అవసరం లేదు, ఇప్పేసి హ్యాండ్స్ కొంచెం పొడవుగా స్టిచ్ చేయమన్నారు. సరే అనేసి హ్యాండ్స్ కోసం కూడా క్లాత్ అయితే కట్ చేశానండి. ఇక ఇప్పుడు ఈ టాప్కి నెక్ అనేది ఫ్రంట్ నెక్ బాగా ఓవర్గా ఉందంట అండి. సరే అనేసి దాన్ని కూడా సరి చేయమన్నారు. మనం హ్యాండ్స్ వేసుకోవాలి అంటే హ్యాండ్స్కి చివర్లో వాళ్ళు వేసిన స్టిచ్చెస్ ఉంటాయి కదండి, వాటిని అయితే విప్పేసుకోవాలండి. వాటిని విప్పేస్తేనే మనం హ్యాండ్స్ అనేది వేయటం ఈజీగా అయితే ఉంటుంది. అయితే ఈ టాప్కి నెక్ అనేది డీప్గా ఉందంట అండి. అందుకని కొంచెం నెక్ పైన వేసేద్దామనేసి ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఫ్రంట్ నెక్ ఎక్కువగా ఉంది కదా, వీళ్ళు షోల్డర్ జాయింట్ వేశారు చూసారా. షోల్డర్ జాయింట్ మీద కాకుండా ఫ్రంట్ నెక్ని కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా పట్టుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది డీప్గా లేకోకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు సైడ్లు కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. అలాగే డబుల్ స్టిచ్ కూడా వేసుకుంటే షోల్డర్ మీద స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఇక ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే ముందే కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే వేద్దామండి. హ్యాండ్స్ కోసం ఆల్రెడీ ఈ టాప్కి క్లాత్ వచ్చింది కదా, ఆ క్లాత్ నేను ఈ టాప్లో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను కదా అండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కలిపేసి అయితే హ్యాండ్ పొడవుని అయితే పెంచుకుందాము. ఇక ఇప్పుడు మొత్తం ఇది అంబ్రిల్లా కట్ కదండి టాపు, ఇలా 2 పీసెస్ అయితే చేస్తున్నాను. ముందుగానే టాప్ యొక్క హ్యాండ్స్ అనేది ఎంత మనకి అంటే లూజ్ అనేది అవసరమవుతాయో చూసుకోవాలండి. ఆల్రెడీ వాళ్ళు హ్యాండ్స్ ఇచ్చారు కదా, ఆ హ్యాండ్స్ అయితే మనకి లూజ్ అయితే సరిపోతుందండి. ఇక మనకు కావాల్సింది బారే కాబట్టి మనం ఎలా జాయింట్ వేయాలో చూపిస్తాను చూడండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అండి, ఎక్స్ట్రా క్లాత్ ఆల్రెడీ అంచులు అనేది మడిచి వచ్చిందండి. అందుకని నేను మడటం లేదు, ఎలాగో లూజ్ కూడా సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరుగుతుందండి. ఉల్టా పల్టా అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి. ఆల్రెడీ మనం ఎక్స్ట్రాగా కట్ చేసిన హ్యాండ్కి ఫోల్డింగ్ ఉంది కదా అండి, మలిచి కుట్టారు కదా, అది అనేది ఫ్రంట్ ఉండాలి, అంటే మడిచి కుట్టింది కింది వైపు ఉండాలి అండి. ఇది పై వైపుకు ఉండేలాగా కుట్టు అయితే వేసుకోవాలి. ఒక కుట్టు అయితే వేసా అండి, తర్వాత రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఎందుకంటే కుట్టు ఊడకోకుండా స్ట్రాంగ్గా ఉంటుందనేసి రెండో కుట్టు కూడా వేసేసుకున్నాను. ఇలా కుట్టు వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి అండి. ఎందుకంటే ఇలా వేయటం ద్వారా లోపల మన ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు అనేది పైకి లేసి ఎత్తుగా కనపడకోకుండా నీట్గా ఉంటుందనేసి ఇలా డబుల్గా అంటే పైన కూడా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇది మనకి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆ క్లాత్ని అయితే కట్ చేసానండి. ఇక ఈ హ్యాండ్ని అయితే మొత్తం కూడా కరెక్ట్గా అయితే చూసుకోవాలి. ఇక్కడ సెంటర్లో నేను ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాను, ఎందుకంటే అక్కడి నుంచి మనం హ్యాండ్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక హ్యాండ్ షేప్ మనం కట్ చేసుకోవాలండి. వాళ్ళు పొడవు ఎంత అయితే చెప్పారో అంతే పెట్టాను. ఇలా హ్యాండ్ కుట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం జాయింట్ అయితే వేసుకోవాలి అండి. మనం షోల్డర్ మీద ఖర్చు అంటే నెక్ డీప్గా ఉందనేసి కొంచెం కుట్టు వేసాం కదండి, అక్కడ క్లాత్ మందంగా అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలండి. ఇవి ఆర్మ్ వచ్చేసి ఆల్రెడీ
ఫోల్డింగ్ చేసి వచ్చిందండి. అందుకని నేను హ్యాండ్స్ని కింద పెట్టేసి టాపు ఆర్మ్స్ అనేది ఇలా పైన పెట్టేసి అయితే కుట్టయితే వేస్తున్నాను. మనం సెంటర్ జాయింట్ చూసుకున్నాం కదండి, అక్కడి నుంచి అయితే నేను కుట్టు స్టార్ట్ చేశాను. ఎందుకంటే చివరి నుంచి చూసుకుంటే మళ్ళీ హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా రాదనేసి నేను ఇలా ఎప్పుడూ కూడా స్టిచ్ అయితే ఇలానే వేస్తానండి. ఇలా చివరి వరకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుట్టు వేసాం కదండి, ఇప్పుడు సైడ్ కానీ పక్కన అంటే మనకు లెఫ్ట్ వైపు టాపు ఆర్మ్ మీద కుట్టు అయితే వేసుకోవాలండి. వేసుకుంటే ఏంటంటే అంటే డబుల్ కుట్టు వేసినట్టుగా అయితే ఉంటుందండి. ఇక హ్యాండ్ అయితే అయిపోయిందండి. పొడవు కూడా అంటే సరిపోయినా సరిపోకపోయినా చేసేది ఏం లేదండి. ఇక ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. ఎందుకంటే ఇక అది మనకి ఆ డ్రెస్లో ఎంత వచ్చిందో అంతే అండి. కాకపోతే వీళ్ళకి కొంచెం టాపు బార్ ఉంది కదా అనేసి కట్ చేసి కుట్టమనేసి అన్నారు. అలా అయితే వేస్తున్నాను. ఇది ఆదికి ఇచ్చారండి డ్రెస్సు. మనం ఒకసారి ఇలా ఆర్మ్ కూడా లూజ్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. దానికన్నా ఇది కొంచెం లూజ్ ఉంటుందంట. కొంచెం ఎక్స్ట్రా కుట్లు అయితే వేసి టాప్కి ఫినిషింగ్ అయితే ఇవ్వమన్నారండి. ఫస్ట్ అయితే మనం ఇలా చూసుకొని మొత్తం టాపు చివరి వరకు కూడా కుట్టు మీద కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఇలా ఒక కుట్టు వేసాం కదా అండి, తర్వాత రెండవ కుట్టు కూడా వేసుకోవాలి అండి. అంటే రైట్ సైడ్ అండి, ఖర్చు వైపు అని మనం ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడన్నా ఇప్పుకోవాలన్నా కూడా ఖర్చు సైడ్ కుట్లు ఉంటాయి కదా అనేసి నేను కుట్టు చివరి వరకు కూడా వేస్తున్నా అండి. ఎందుకంటే వీళ్ళు వేసిన కుట్టు చాలా లూజ్ ఉందండి. అసలు ఇలా లాగగానే అలా ఊడొచ్చేస్తుంది. అందుకనేసి నేను ఇంకో కుట్టు కూడా వేసాను. ఇక్కడ చెస్ట్ దగ్గర అయితే లూజ్ అయితే చూసుకోవాలి అండి. ఇలా ఒక హ్యాండ్ వేయటం అయిపోయింది కదా, సేమ్ రెండవ హ్యాండ్ కూడా సేమ్ అలానైతే వేసుకోవాల్సి ఉంటుంది.
ఫస్ట్ హ్యాండ్కి ఎలా అయితే స్టిచ్చెస్ వేసామో అలానే వేయాలి అండి. అలాగే చెస్ట్ దగ్గర లూజ్ కరెక్ట్గా చూసుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా టాప్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉండాలండి. ఇక ఈ టాప్ని మనం హ్యాండ్స్ కానీ క్లాత్ కట్ చేసాం కదా, అది ఫోల్డ్ చేయాలి అండి. ఫోల్డ్ చేద్దామంటే ఇక్కడ ఫ్రంట్ బటన్స్ వచ్చాయి కదా, ఒక రెండింటిని అయితే విప్పాను. ఎప్పుడు కూడా క్లాత్ మనం కింద వీళ్ళు ఏంటంటే నేను జిగ్జాగ్ చేస్తా అని చెప్పా అండి. జిగ్జాగ్ ఏం వద్దులేండి అక్క, ఇక ఫోల్డింగ్ చేసే కుట్టండి అనేసి అన్నారు. సరే అనేసి చాలా సన్నగా అయితే కుడుతున్నా అండి. ఓవర్గా కుడితే ఆల్రెడీ మళ్ళీ టాప్ కట్ చేసాం కదా, పొట్టిగా అవుతుంది అనేసి చాలా సన్నగా అంటే 2 ఫోల్డింగ్స్ అయితే చేయాలి అండి కంపల్సరీ. ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకుంటూ మలిచి చివరి వరకు కూడా మొత్తం ఇలానే కుట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.